లోపల మనం ఎలా ఉంటే అలాగే బయట మనకు రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మన రిజల్ట్ బాగలేదు అంటే ప్రాబ్లం మన లోపల ఉంది. రియలైజేషన్ ఏం చేయాలి అంటే లోపల మనం ఆనందంగా ఉన్నామా లేమా, లోపల మనం ఆనందంగా ఉన్నామా లేదా. ఒక గ్లాసును తీసుకున్నప్పుడు దాంట్లో నీరు లేదనుకోండి, దాన్ని మనం ఏమంటాం? ఎంటీ, ఖాళీగా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఈ ప్రింట్ని చూసి అంటే ఫెయిల్యూర్ అవుతున్నాము, మళ్ళీ మళ్ళీ మన జీవితంలో అనుకున్నట్టుగా కావడం లేదు అంటే లోపల మనం ఆనందంగా ఉంటామా, దుఃఖంతో ఉంటామా, బాధతో ఉంటామా చెప్పండి? సార్, ఇప్పుడు కూడా ఏదో బాధతోటే ఉంటుంటాం సార్. దుఃఖంతో, ఉమ్, బాధతో, ఉమ్, విచారంతో ఉంటాం. అంటే ఉమ్. ఆ సమయంలో లోపల ఆనందం ఉందా? మన లోపల ఆనందం ఉందా? ఉండదు సార్. ఉండదు. అంటే ఏముంది? బాధ అనేదే ఉంది. బాధ అనేదే ఉంది, దుఃఖం అనేదే ఉంది, స్ట్రెస్, ఒత్తిడి ఉంది, భయం ఉంది. ఆ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అదే విధమైనటువంటి రిజల్ట్ మళ్ళీ మళ్ళీ మనకు బయట వస్తుంది. ఎందుకంటే లోపల ఏది ఉందో అదే బయటకు వస్తుంది. మన లోపల ఇంకా లోభం క్రియేట్ అవుతుంది, దాని ద్వారా మోహం క్రియేట్ అవుతుంది, దాని ద్వారా ఇంకా అహంకారం పెరుగుతుంది. దీనికి సంబంధించి భగవద్గీతలో ఒక చక్కని ఆ, శ్లోకాన్ని చెప్పడం జరిగింది భగవంతుడు. ఏంటి అంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. మనం ఎంతగా మానసికంగా ఏ విషయాల గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే అంటే విషయాల గురించి అయితే మనం నిరంతరంగా ఆలోచిస్తూ ఉంటామో ఆ విషయాలతో మనం అంతగా కనెక్ట్ అయిపోతాము. సంగస్తేషు ఉపజాయతే, వాటితో మనం కనెక్ట్ అయిపోతాం. ఎప్పుడైతే మనం కనెక్ట్ అయిపోతామో అప్పుడు ఆ విషయాల గురించి చాలా కోరికలు వస్తూ ఉంటాయన్నమాట. అదేవిధంగా మణిపూర చక్రం, ఇది క్రోధంతో మరియు ద్వేషంతో నిండుకొని ఉంది. అదేవిధంగా అనాహత చక్రం, ఇది లోభంతో రాగంతో నిండుకొని ఉంది. అదేవిధంగా త్రోట్, విశుద్ధి చక్రం, మోహము అస్మితతో నిండుకొని ఉంది. అదేవిధంగా ఆజ్ఞా చక్రము అహంకారము మరియు అవిద్యతో నిండుకొని ఉంది. అలాంటప్పుడు ఇది మన గోల్, మన లక్ష్యం. మన లక్ష్యం ఏంటి? మనకు హ్యాపీనెస్ కావాలి, ఆనందం కావాలి. ఏదైనా పొందాలనుకుంటున్నాం, డబ్బు కావాలనుకుంటున్నాం, ఆరోగ్యం కావాలనుకుంటున్నాం, ఇంకా ప్రేమ పొందాలని, ఏది పొందాలనుకున్నా మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుండి ఇక్కడి వరకు వెళ్ళాలి, ఈ గోల్ వరకు, ఈ లక్ష్యం వరకు వెళ్ళాలి. కానీ ఆ లక్ష్యం మార్గ మధ్యంలో ఇవన్నీ నిండుకొని ఉన్నాయి. అన్నింటికీ కారణము మన యొక్క ఆజ్ఞా చక్రం. ఆజ్ఞ అంటే దిశ ఇవ్వడం, డైరెక్షన్ ఇవ్వడం, ఏం చెయ్యాలి జీవితంలో అనేటువంటిది మనకు క్లారిటీ ఇవ్వడం. అది రావాలి అంటే మన అహంకారాన్ని వదిలిపెట్టాలి. నాకు ఏమీ తెలియదు, నేను కొత్త విషయాలు తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికోసం మనం పూర్తిగా విద్యార్థిలాగా కావాలి. అదే సార్. ఏటీ అదే సార్. ఏటీఎం నుండి వేరే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, మనీ చేసుకుంటారు. తీసుకుంటున్నారు. కానీ కానీ ఆ ఆ వ్యక్తికి రావడం లేదు. ఎందుకు? ఎందుకంటే దాంట్లో ఏటీఎంలో డబ్బులున్నాయి, ఏటీఎం బాక్స్లో డబ్బులున్నాయి, అవును కానీ సార్. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవు డబ్బులు. కదా. ఎస్ సార్. అదేవిధంగా మనం బయట ప్రపంచంలో ఏదైతే కావాలనుకుంటున్నామో దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది బయట ప్రపంచం ఏదైతే ఉందో, మటీరియల్ వరల్డ్ ఏదైతే ఉందో, భౌతిక జగత్తు, ఇది ఏటీఎం లాగా. ఎస్ మన సార్. మనస్సు, మన ఆత్మ ఏదైతే ఉందో అది బ్యాంక్ అకౌంట్ లాగా. ఎప్పటి వరకు ఎస్ అయితే సార్. ఇక్కడ మనం డిపాజిట్ చేయలేమో అప్పటి వరకు మనకి ఇక్కడ అవుట్పుట్లో ఏటీఎం నుండి మనం అనుకున్నట్టుగా రావు. అయితే వేరే వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఎందుకంటే వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంది ఆల్రెడీ కాబట్టి. అయితే నిన్న మీకోసం మీరు సమయం ఇచ్చుకున్నారా? కాస్త ఇచ్చాను సార్. వీటిపైన ఉమ్, ఇచ్చాను సార్. చింతన ఇచ్చాను. చేశారా? ఆ! ఓకే. ఈ ఆలోచన నా గురించి నేను ఆలోచించుకున్నాను. నా ప్రెజెంట్ కండిషన్ ఏముంది? ఉమ్. అసలు నేనేం ఈ ప్రాబ్లమ్ నేను ఎందుకు ఫేస్ చేస్తున్నాను? వాయిస్ నాది. వినిపిస్తుంది. ఆ, వినిపిస్తుంది సార్. మనం ఏదైతే నాలెడ్జ్ వింటున్నామో అది చెవులతో కాదు, కనులతో మనం వింటాము. అది ఎలాగా అనేటువంటిది సీక్రెట్ మనం ముందర ఈ సెషన్లో ఓకే. తెలుసుకుంటాం. అందుకని ప్రయత్నం చేయండి. మీరు ఎంత లైవ్గా కూర్చొని వింటే అంత బాగా మీరు క్యాచ్ చేయొచ్చు.
ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు నిన్నటి టాపిక్తో కనెక్ట్ చేస్తూ మనం ముందుకు వెళ్దాం. నిన్న మనం తెలుసుకున్నాం ఏంటి అంటే మన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అది ముఖ్యంగా మనం సారంగా చూసుకున్నట్లయితే 4 లక్ష్యాలు ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో 4 లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే తనను తాను ఆరోగ్యంగా ఉంచుకోవడం, శారీరకంగా, మానసికంగా ఎప్పుడూ ఉల్లాసంగా ఆనందంగా ఉండడానికి. రెండవది, మూడవది ఆర్థిక పరంగా నిండుగా ఉండడానికి మరియు ప్రగతి సాధించడానికి. నాలుగవది తమ సంబంధాలతో ఏవైతే రిలేషన్షిప్ ఉందో అది బాగు చేసుకోవాలి. ఇది మనిషి యొక్క ప్రతి మనిషి యొక్క లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని పొందడానికి ప్రతి ఒక్కరూ కష్టపడతారు, ప్రయత్నం చేస్తారు. కానీ కొందరు ఆ లక్ష్యాన్ని సాధిస్తారు, అందరూ ఆ లక్ష్యాన్ని సాధించరు. అయితే ఈ లక్ష్యాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా సాధించవచ్చు. అది ఎలా సాధించాలి అని చెప్పేసి మనం నిన్న చెప్పుకున్నాం. దానికోసం మనం రూట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఏ విధంగానైతే చెట్టు నుండి మనం ఫలాల్ని పొందాలి అనుకుంటే దానికోసం మనం రూట్లో ప్రయత్నించాలి, పైన కాకుండా అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనిషి బయట ఎందుకు ప్రయత్నం చేస్తాడు? ఎందుకంటే బయట కనిపిస్తుంది కాబట్టి, మనసు కనిపించదు కాబట్టి దానిపైన ప్రయోగం చేయడం, దానిపైన పని చేయడం చేయలేవు. దానికోసం మనం ఇక్కడ ఇదే విషయం తెలుసుకోబోతున్నాం. ఇదే మన వ్యక్తిత్వం, మన పర్సనాలిటీ అనుకుంటే బయట నుండి మనం చూసేటువంటి పొందేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనం అనుకున్నట్లుగా రిజల్ట్ పొందడం లేదు అంటే దానికి కారణం మన లోపల ఉన్నటువంటి మన పర్సనాలిటీ, మన వ్యక్తిత్వం, మన మనస్సు. అందులో వివిధ రకాలైనటువంటి వైరస్ ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఏ విధంగానైతే ఈ కాలంలో ఆధునిక ఈ జనరేషన్లో మనం ఏం చెప్పుకుంటామంటే ఏ విధంగానైతే ఈ కంప్యూటర్ మనం ఉపయోగిస్తున్నాం, దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్. హార్డ్వేర్ని మనకు కనిపిస్తుంది అది, కానీ సాఫ్ట్వేర్ మనకు కనిపించదు. అయితే వైరస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ సాఫ్ట్వేర్లో ప్రవేశించాయి. అందువల్ల అది మనకు కనిపించదు. ఇది మనిషి కనిపెట్టినటువంటి కంప్యూటర్ని రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాని పూర్తి జ్ఞానం ఏదైతే ఉందో అది ఎలా తయారైంది, దాన్ని ఏ విధంగా బాగు చేయాలి అనేటువంటి నాలెడ్జ్ అంతా కూడా మనిషి వద్ద ఉంది. కానీ యూనివర్స్ క్రియేట్ చేసినటువంటి హ్యూమన్ బీయింగ్ ఎవరైతే ఉన్నారో మనిషి, ఆ అతని యొక్క వ్యక్తిత్వం గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల, అనగా మన అంతర్జగత్ ఏదైతే ఉందో, మన అంతరాత్మ ఏదైతే ఉందో దాని గురించి మన వద్ద స్పష్టత లేకపోవడం వల్ల ఏమైపోయింది, మనం అక్కడికి వెళ్ళి మనల్ని మనం సరి చేసుకోలేకపోతున్నాం. దీనివల్లే మనం అనుకున్నట్లుగా బయట ఫలాల్ని పొందలేకపోతున్నాం. అయితే ఈరోజు మనం ఇంకా లోతుగా వెళ్ళి దీనికి ఎలా చేయాలి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దానిలో మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఈ విషయాన్ని చూసినట్లయితే నిన్న 3 కాలాల గురించి చెప్పుకున్నాం. అంటే మనము ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము దానికంటే ఎక్కడ ఉన్నాము అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది అని చెప్పేసి చెప్పుకున్నాం. ఎక్కడికి వెళ్ళాలి, ఈ 3 కాలాల్ని మనం ఇలా చెప్పుకున్నప్పుడు పైన ఉన్నది భవిష్యత్తు, మధ్యలో ఉంది వర్తమానం, మరియు కింద ఉంది భూతకాలం. మనం భవిష్యత్తును అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ భూతకాలం ఏదైతే ఉందో దానిని మనం, ఈ భూతకాలాన్ని మనం క్లియర్ చేసుకోలేకపోతున్నాం. అందువల్లే మనం అనుకున్నట్లుగా రిజల్ట్ ఏదైతే ఉందో మన భవిష్యత్తు గురించి, ఫలాల గురించి అవి పొందలేకపోతున్నాం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము దానికంటే ఎక్కడ ఉన్నాము ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎక్కడికి వెళ్ళాలి అని అనుకునే దానికంటే ఎక్కడ మనం ఆగిపోయాము ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది మన గోల్, లక్ష్యం. ఇది మనం ఈ లక్ష్యం ఏదైతే మనం పొందాలనుకుంటున్నామో దాని మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ని మనం క్లియర్ చేస్తే మనం లక్ష్యం వరకు చేరుకుంటాం. కానీ ఇది మన భవిష్యత్తు. అయితే ఈ భవిష్యత్తును పొందాలి అంటే ముందు వర్తమానంలో మనం ఎక్కడ ఉన్నాం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం అది ముందు తెలుసుకోవాలి. దీనికోసం ఇంకా లోతుగా వెళ్తే మన పాస్ట్ ఏదైతే ఉందో, మన
భూతకాలంలో మనం ఏ విధంగా ఉండేవాళ్ళము, మన స్వభావం, సంస్కారం, మన యొక్క అలవాట్లు ఎలా తయారయ్యాయి అనేటువంటి దాని గురించి తెలుసుకోవాలని చెప్పేసి నిన్న మనం చెప్పుకున్నాం. ఇంకా లోతుగా వెళ్తే మనం ఏదైతే మన యొక్క అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్ల అనుగుణంగానే మన యొక్క ఈ ప్రెజెంట్ ఉంది. ఈ అలవాట్ల ఆధారంగానే మన యొక్క భవిష్యత్తు తయారయ్యేది అని చెప్పేసి మనకు స్పష్టంగా తెలిసింది, నిన్న అర్థం చేసుకున్నాం. ఇంగ్లీష్లో ఒక చాలా బాగా చెప్తారు, కోట్ ఉంది. ఏంటి అంటే, యువర్ నేచర్ ఈజ్ యువర్ ఫ్యూచర్. మీ యొక్క స్వభావమే, మీ యొక్క అలవాట్లే మీ యొక్క భవిష్యత్తు అని చెప్పేసి. సో ఇప్పుడు ఈరోజు మనం లోతుగా ముందుకెళ్దాం. ఒక కంప్యూటర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నప్పుడు రెండు భాగాలు ఉన్నాయి దాంట్లో. ఒకటి హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్. ఇప్పుడు దానినే ఇంకొద్దిగా వేరే విధంగా అర్థం చేసుకున్నట్లయితే, కంప్యూటర్ ఉంది, ఆ కంప్యూటర్తో వేరేది ప్రింటర్ జోడించి మనం అనుకునేవి ఏవైతే ఉన్నాయో కంప్యూటర్లో టైప్ చేసి వాటి ద్వారా మనం అనుకున్నట్లుగా ప్రింటింగ్ తీసుకుంటాం. మనం అనుకున్నట్టుగా ప్రింట్ చేసి తీసుకుంటాం కంప్యూటర్ నుండి. ఎస్. అయితే కంప్యూటర్ నుండి ఏదైతే మనం టైప్ చేసామో అదే మనకు ప్రింట్ వస్తుంది. ఒకవేళ ప్రింట్ తప్పుగా వచ్చిందనుకోండి, దానికోసం మనం ఎక్కడ కరెక్షన్ చేస్తాం? కంప్యూటర్లో. నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది అందరికీ? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. ఓకే. ఓకే. సో మనం ఏ విధంగానైతే ప్రింటర్ నుండి కావాల్సింది ఏదైతే ప్రింట్ కావాలో అది సరి చేసుకోవడానికి, ఒకవేళ తప్పుగా ప్రింట్ వస్తే దాన్ని సరి చేయడానికి మనం ఇక్కడ కంప్యూటర్లో ప్రయత్నం చేస్తాం. ఏ విధంగా అయితే మనం కరెక్షన్ చేసి అనుకున్నట్టుగా పొందుతాం. అయితే ఇదే విధంగా సేమ్ మన యొక్క జీవితం కూడా ఆపరేట్ అవుతుంది. ఎలాగంటే, కంప్యూటర్ ఏదైతే ఉందో అది మన మైండ్, ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది ఒక విధంగా ప్రింటర్. అయితే మనస్సులో, మైండ్లో మనం ఏ విధంగానైతే టైప్ చేస్తామో ఎగ్జాక్ట్లీ అదే విధంగా మనకు ప్రింట్ వస్తుంది. ఇప్పుడు ప్రింట్ తప్పుగా వచ్చిందనుకోండి, అదేమైనా కానీ, అంటే మనం 4 చెప్పుకున్నాం. ఒకటి ఏంటి అంటే బాడీ, మైండ్ మరియు ధనము, ఫైనాన్స్ మరియు జనం, రిలేషన్షిప్. ఈ 4 విషయాల గురించి మనం ప్రింట్ తీసుకుంటాం. అయితే మనం ఎప్పుడు కూడా అనారోగ్య పాలు కావాలి అని కోరుకోము, కానీ మనం రోగాల పాలవుతున్నాం, ఇది ప్రింట్అవుట్ వచ్చింది. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా చింతించాలి, కోప్పడాలి అని అనుకోము, కానీ ఆ విధంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఫైనాన్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, రిలేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, ఇవన్నీ ప్రింట్అవుట్ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? ఇది ఎక్స్టర్నల్, ఇక్కడ ప్రింట్అవుట్ వచ్చింది, కానీ ఇది రియాలిటీ కాదు. దీనికి కారణం ఏంటి? మన మైండ్లో ఆ విధమైనటువంటిది మనం కమాండ్ ఇచ్చాం. అందుకని ఇక్కడికి వెళ్ళి మనం కరెక్షన్ ఇక్కడ చేసుకుంటే ఇక్కడ మనకు అనుకున్నట్టుగా రిజల్ట్ వస్తుంది. కాకపోతే నిన్నటి నుంచి మనం చెప్పుకుంటున్నాం ఏంటి అంటే, ఇది మనకు కనిపించదు కాబట్టి, మనసు అనేది కనిపించదు కాబట్టి అక్కడికి వెళ్ళి ఎలా కరెక్షన్ చేయాలో తెలియదు. అందుకని ఆ రిజల్ట్ ఏవైతే ఉన్నాయో బయట ఎంత ప్రయత్నం చేసినా కూడా అవి ఆగవు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, మనం జిరాక్స్ మెషిన్ యూస్ చేసేవాళ్ళు లేదా ప్రింటర్స్ యూస్ చేసేవాళ్ళు కొన్నిసార్లు రాంగ్గా ప్రింట్ కమాండ్ ఇచ్చేస్తారు. అంటే మనకి ఆ, ఒక 10 ప్రింట్అవుట్ కావాలి లేదా జిరాక్స్ కావాలని కాకుండా వాళ్ళు 1000 నొక్కేసి కమాండ్ ఇచ్చేసి ఆ తర్వాత దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తారు, కానీ ఆపలేరు. ఎందుకు అంటే ఇచ్చినటువంటి కమాండ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఆ రిజల్ట్ వచ్చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనిషి మనసులో ఏ విధంగా తను కమాండ్ ఇచ్చుకుంటున్నాడు అది తెలియదు కాబట్టి ఆ ఆ వచ్చినటువంటి ఆ ప్రింట్ చూస్తూ ఇంకా అతను టెన్షన్లో వచ్చేస్తాడు. అరే, ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి ఎంతగా అతను సీరియస్గా దాని గురించి ఆలోచిస్తాడో అంతగా అవే ప్రింట్అవుట్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అతనికి తెలియకుండానే ఆ ప్రింట్ కమాండ్ వెళ్తుంది లోపల. లోపల మెకానిజం ఎలా నడుస్తుంది, ఆ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఎలా ఉంది, అది తెలియకపోవడం వల్ల ఆ ప్రింట్ వస్తున్న కొద్దీ ఇంకా చింతిస్తూ, ఇంకా బాధపడుతూ, ఇంకా దుఃఖపడుతూ తను ఆ ప్రింట్ను తనకు తెలియకుండానే పంపిస్తూ ఉంటాడు.
అయితే ఇక్కడ మనం ఇందులోకి వెళ్ళి చెయ్యాలి అంటే మనం తెలుసుకున్నప్పుడు ఇందులోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఎలా వెళ్ళాలి? మనిషి ప్రొద్దున్న నుండి రాత్రి వరకు మనం చూసినట్లయితే మోస్ట్లీ ఎక్కువగా తను బయటే ఉంటాడు, లోనికి వెళ్ళడు. ఎందుకంటే మనసు అనేది లోపల ఉంది కదా. లోపలికి వెళ్ళకపోవడం వల్ల అది ఎలాగో మార్గము తెలియదు. రెండవది, లోపలికి ఎలా వెళ్ళాలో తెలియకపోవడం. మరియు దినమంతా కూడా బయటే ఉండి బయట విషయాల్ని ఆస్వాదించడం లేదా బయట విషయాల్లో బిజీగా ఉండడం వల్ల ఆ లోపల మెకానిజం కంటిన్యూగా అదే విధంగా నడుస్తుంది. ఈ ప్రింటౌట్ వచ్చిన తర్వాత మనిషి ఏం చేస్తాడు? దాన్ని చూస్తూ వివిధ రకాలైనటువంటి బాధల్ని అనుభవిస్తాడు. మొట్టమొదట డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, ఎందుకు ఇలా జరిగిపోతుంది అని చెప్పేసి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఫిజికల్ డిసీజ్ ఏదైతే ఉన్నాయో అది వివిధ రకాలైనటువంటి అనారోగ్యాల పాలవుతాడు. లేదంటే ఇతరులను ద్వేషిస్తూ ఇతరులను శత్రువులుగా మార్చుకుంటాడు. లేదంటే భగవంతుని దూషిస్తాడు లేదా తలరాత అని చెప్పేసి అనుకుంటాడు. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, మనిషి సూసైడ్ చేసుకుంటాడు. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, మనిషి ఇతరులతో ఆ యొక్క ద్వేషాన్ని పెంచుకొని వాళ్ళను చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విధమైనటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ దీన్ని పూర్తిగా మనం తెలుసుకొని దీని లోపలికి ప్రవేశించి దీన్ని సరి చేయాలి అంటే 4 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే జ్ఞానం, నాలెడ్జ్ కావాలి. దీని గురించి అసలు నాలెడ్జే లేకపోతే మనం ఎలా దాన్ని ఉపయోగిస్తాం? ఏ విధంగానైతే కంప్యూటర్ ఇంజనీర్ కావాలి అంటే దానికోసం మనం 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు వెచ్చించి అది నేర్చుకొని దాంట్లో మాస్టరీ మనం సాధిస్తాం. అదేవిధంగా మొట్టమొదట మన కంప్లీట్ పర్సనాలిటీ గురించి, మనకు ముఖ్యంగా ఫిజికల్లీ బయట నుండి మనకు తెలుసు ఏంటి అంటే నేను, నా పేరేంటి, నేను ఎవరిని అనేటువంటి పరిచయంతో కేవలం మనం జీవనం సాగిస్తాం. కానీ ఆంతరికంగా మన కంప్లీట్ పరిచయం ఏదైతే ఉందో మనకు తెలియదు. అందుకని 4 స్టెప్స్ని మనం ఫాలో అయితే మనం దీనిని పూర్తిగా మన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా క్లీన్ చేసుకొని దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. అందులో మొట్టమొదటి ఏంటి అంటే జ్ఞానం. రెండవ స్టెప్ ఏంటి అంటే ధ్యానం. మూడవ స్టెప్ ఏంటి అంటే యోగం. నాలుగవది ఏంటి అంటే భోగం. ఇవి 4 స్టెప్స్ ఉన్నాయి. దయచేసి ఎవరైతే రాయగలుగుతారో చాట్ బాక్స్లో రాయండి ప్లీజ్. ఎందుకంటే అందరికీ ఇది గుర్తుండాలి, అందరూ దీన్ని ఫాలో చేయాలి. మొదటిది జ్ఞానము, రెండవది ధ్యానము, మూడవది యోగము, నాలుగవది భోగం. ఈ 4 స్టెప్స్ ఉన్నాయి. రాజుగారు చెప్పగలుగుతారా మీరు? ఎస్ సార్. ప్లీజ్ రిపీట్ ఫస్ట్ చేయండి. ఎస్, మొదటిది జ్ఞానం, నాలెడ్జ్. ఎస్, రెండవదేమో మెడిటేషన్, మీన్స్ ధ్యానం. ఎస్, మూడవది యోగం. ఎస్, నెక్స్ట్ భోగం, మీన్స్ సుఖం. ఎస్. ఇంకెవరైనా రిపీట్ చేయగలుగుతారా? ఇంకెవరైనా రిపీట్ చేయగలుగుతారా? సో జ్ఞానము, ధ్యానము, Yes. యోగము, భోగము. సో ఈ 4 ఉన్నాయి. అయితే మన వద్ద నాలెడ్జ్ పూర్తిగా ఉందా? చెప్పండి రాజుగారు, మన వద్ద మన వ్యక్తిత్వం గురించి పూర్తి జ్ఞానం ఉందా? పూర్తి జ్ఞానం లేదు సార్. పూర్తి జ్ఞానం ఉందా? లేదు. ఎందుకు? లేదు సార్. ఎందుకు? మనము
తెలుసుకోవాలని ఆలోచించట్లేదు. ఆ వైపుగా మూలం వైపుగా ప్రయాణించట్లేదు. ప్రయాణిస్తున్నాం. ఎస్. ఏ విధంగానైతే మనం కొత్త ప్రోడక్ట్ ఏదైనా తీసుకున్నప్పుడు మొబైల్ కానీ వాషింగ్ మెషిన్ కానీ ఆ విధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు మనం కొత్తవి కొన్నప్పుడు దాంతో ఒక బుక్లెట్ వస్తుంది ఆ ఎస్ యొక్క సార్. వస్తువును ఏ విధంగా ఉపయోగించాలి అని చెప్పేసి. కానీ మనం ఒక కొత్త ప్రోడక్ట్గా అమ్మ పొట్ట నుండి మనం జన్మం తీసుకున్నప్పుడు మనతో ఏ బుక్ రాలేదు, బుక్లెట్ ఏది రాలేదు. మన మైండ్ని, మన బాడీని, మన జీవితాన్ని ఎలా ఉపయోగించాలి అని చెప్పేసి మనతో ఏది కూడా బుక్లెట్ రాలేదు. కానీ ఎస్ సార్. ఆల్రెడీ మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బుక్లెట్ని తయారు చేసి ముందు నుంచే పెట్టారు. కాకపోతే సమస్య ఏంటంటే అది సంస్కృతంలో ఉంది. దాని గురించి మనకు పూర్తిగా ఈ రోజు ఈ జనరేషన్ అది దాన్ని అర్థం చేసుకోలేక కేవలం పైపైన దాన్ని ఏదో మన పూర్వీకుల సంపద అని చెప్పేసి ప్రాపర్టీ అని చెప్పేసి చూసుకోవడం తప్ప దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని జీవితంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎవ్వరూ చేయడం లేదు. అయితే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో మనం ఈ వర్క్షాప్ ద్వారా ఏ ప్రయత్నం అయితే చేస్తున్నామో ఇదే ఆ ప్రయత్నం. మన దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞాన సంపదను వీలైనంత వరకు ప్రతి ఒక్కరి వద్దకు ఎలా పంపించాలి అనేటువంటి ప్రయత్నం. సో ఇందులో మనం ఈ 4 స్టెప్స్ని ఫాలో అవుతూ ఈ 7 రోజుల్లో కంప్లీట్గా ఆ లైఫ్ సోర్స్ అంతా కూడా అర్థం చేసుకుందాం. ముఖ్యంగా ఓకే. నాలెడ్జ్ ఏదైతే ఉందో నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ కేవలం వేరే విషయాలే కాదు, నాలెడ్జ్ గురించి కూడా నాలెడ్జ్ ఉండాలి. 4 స్టెప్స్ చెప్పుకున్నాం కదా: నాలెడ్జ్, జ్ఞానము, ధ్యానము, జ్ఞానం, యోగము, భోగం. భోగం. ఎస్ సార్. నాలెడ్జ్, జ్ఞానము, జ్ఞానం గురించి కూడా జ్ఞానం కావాలి, ధ్యానం గురించి కూడా జ్ఞానం కావాలి, యోగం గురించి కూడా జ్ఞానం కావాలి, మరియు భోగం గురించి కూడా జ్ఞానం కావాలి. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాని గురించి కూడా జ్ఞానం కావాలి. అప్పుడైతేనే మనం చాలా పూర్తిగా చాలా చక్కగా వాటిని ఉపయోగించగలుగుతాం. ఇప్పుడు కారు నడిపిస్తున్నామంటే కారు రిపేరర్ పూర్తిగా కావాల్సిన అవసరం లేదు. కారును నడిపించడానికి పూర్తిగా కార్ రిపేరర్ కావాల్సిన అవసరం లేదు. మొబైల్ని ఉపయోగిస్తున్నాము, మొబైల్ రిపేరర్ పూర్తిగా కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి మన జీవితంలో మన వ్యక్తిత్వానికంటే ఇంపార్టెంట్ కాదు. కానీ ఎప్పుడైతే మనం ఈ టూల్స్ను ఉపయోగిస్తున్నామో బాడీ, మైండ్, ఇవేవైతే మొట్టమొదటి మన జీవితంలో ఇంపార్టెంట్ టూల్స్ ఉన్నాయి వీటిని ఉపయోగిస్తున్నామో వీటి గురించి సరి అయిన అవగాహన చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పటి వరకు అయితే మనం సాధించలేమో అప్పటి వరకు మన గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పొందలేము. అంతే సార్. ఎస్. అయితే ఇక్కడ ఏ ఏ విషయాలు మన కంప్యూటర్లో సాఫ్ట్వేర్లో వైరస్గా ప్రవేశించాయి, దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లోపల ప్రపంచం బయట ప్రపంచాన్ని నియంత్రిస్తుంది. ఈ వాక్యాన్ని మీరు రాసుకోవచ్చు. లోపల ప్రపంచము బయట ప్రపంచాన్ని నియంత్రిస్తుంది. లోపల ఏదైతే ఉందో అదే మనకు బయట వస్తుంది. ఇప్పుడు మనం సాధించాలనుకున్నటువంటి ఏ గోల్స్ అయినా కూడా ఆ గోల్స్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి చెప్పగలుగుతారా? మనం డబ్బు సంపాదించాలనుకుంటున్నాం, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలనుకుంటున్నాం, ఇంకా ఏదైనా కానీ వాటన్నింటి యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటి? అసలు మనం ఏం కోరుకుంటున్నాం, మనకి ఏం కావాలనుకుంటున్నాం చెప్పండి. ఎండ్ రిజల్ట్ ఎవరు చెప్పగలుగుతారు? ఎండ్ రిజల్ట్ ఎవరైనా కానీ ఏ మనిషి అయినా కూడా తన జీవితంలో సార్ పొందాలనుకుంటు. ఎస్ ఎస్. హెల్దీ సార్, హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ సార్. అంటే ఆరోగ్యాన్ని పొందడం ద్వారా మనం ఆనందాన్ని పొందాలనుకుంటున్నాం, ధనాన్ని పొందడం ద్వారా ఆనందం పొందుతాం. ఇంకా మనం ఏది తీసుకున్నా కూడా కొందరు కెరియర్ తయారు చేసుకోవాలని పరిగెత్తుతూ ఉంటారు. చాలా బాగా సెట్ చేసుకున్న తర్వాత ఏం పొందాలనుకుంటారు? ఆనందాన్ని పొందాలనుకుంటారు.
ప్రతి మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే వస్తువులు కాదు. వస్తువుల ద్వారా పొందేది ఏదైతే ఉందో అది ముఖ్యమైనది ఆనందం, హ్యాపీనెస్. డబ్బు కావాలనుకునే వాళ్ళు పొందిన తర్వాత ఏం ఫీల్ చేస్తారు? ఆనందం. ఆరోగ్యం పొందిన తర్వాత ఏం ఫీల్ చేస్తారు? ఆనందం. ప్రేమ మనుషులతో, మన పరివారంతో పొందిన తర్వాత ఏం ఫీల్ చేస్తారు? ఆనందం. అంటే ప్రతి కార్యానికి ఎండ్ రిజల్ట్ ఏదైతే ఉందో, అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో, మనిషి ఏం కావాలని కోరుకుంటున్నాడు అంటే ఆనందం. అయితే ఇప్పుడు మనం చూసినట్లుగా లోపల జగత్తు ఏదైతే ఉందో, మన మానసిక అంతర్జగత్తు ఏదైతే ఉందో అది మన బయట జగత్తును నియంత్రిస్తుంది. ఇంటర్నల్ వరల్డ్ ఏదైతే ఉందో అది ఎక్స్టర్నల్ వరల్డ్ని ప్రభావితం చేస్తుంది. లోపల మనం ఎలా ఉంటే అలాగే బయట మనకు రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మన రిజల్ట్ బాగలేదు అంటే ప్రాబ్లం మన లోపల ఉంది. రియలైజేషన్ ఏం చేయాలి అంటే లోపల మనం ఆనందంగా ఉన్నామా లేమా, లోపల మనం ఆనందంగా ఉన్నామా లేదా. ఒక గ్లాసును తీసుకున్నప్పుడు దాంట్లో నీరు లేదనుకోండి, దాన్ని మనం ఏమంటాం? ఎంటీ, ఖాళీగా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు లోపల మనం ఈ ప్రింట్ని చూసి అంటే ఫెయిల్యూర్ అవుతున్నాము, మళ్ళీ మళ్ళీ మన జీవితంలో అనుకున్నట్టుగా కావడం లేదు అంటే లోపల మనం ఆనందంగా ఉంటామా, దుఃఖంతో ఉంటామా, బాధతో ఉంటామా? చెప్పండి. సార్ ఇప్పుడు కూడా ఏదో బాధతోటే ఉంటుంటాం సార్. ఉంటాం కదా, దుఃఖంతో, ఉమ్, బాధతో, విచారంతో ఉమ్, ఉంటాం. అంటే ఉమ్. ఆ సమయంలో లోపల ఆనందం ఉందా? మన లోపల ఆనందం ఉందా? ఉండదు సార్. ఉండదు. అంటే ఏముంది? బాధ అనేదే ఉంది. బాధ అనేదే ఉంది, దుఃఖం అనేదే ఉంది, స్ట్రెస్, ఒత్తిడి ఉంది, భయం ఉంది. ఆ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అదే విధమైనటువంటి రిజల్ట్ మళ్ళీ మళ్ళీ మనకు బయట వస్తుంది. ఎందుకంటే లోపల ఏది ఉందో అదే బయటకు వస్తుంది కదా. మనం ఎస్ సార్. ఏమనుకుంటామంటే ఏ విషయాలైనా పొందిన తర్వాత నేను సంతోషపడతాను, వాటిని నేను సాధించిన తర్వాత నేను ఆనందపడతాను అని మనం అనిపిస్తుంది. కానీ మనం ఏదైనా పొందాలి అనుకుంటే పొందే ముందు లోపల ముందర ఆనందంగా ఉంటే, సంతోషంగా ఉంటే, కృతజ్ఞతా భావంతో ఉంటే మన జీవితంలో ఇంకా నిండుగా వస్తాయి. ఎందుకంటే లోపల భయం ఉన్నప్పుడు, లోపల స్ట్రెస్, ఒత్తిడి ఉన్నప్పుడు, లోపల కోపం ఉన్నప్పుడు జీవితంలో కూడా అవే వస్తాయి కదా. అయితే నాకు జీవితంలో వాటిని తీసుకురావాలి, నేను అనుకున్నవి తీసుకురావాలి అంటే ముందర ఇక్కడ నేను వాటిని నింపాలి. ఏ విధంగానైతే ఒక మనిషి ఏటీఎం వద్దకు వెళ్ళి అందులో కార్డు వేసి డబ్బులు తీయాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ డబ్బులు రావట్లేదు. కారణం ఏంటి చెప్పండి రాజుగారు? ఎందుకు రావట్లేదు? డబ్బులు దాంట్లో సరైన డబ్బులు అంటే అవసరమైనంత ఉన్నాయా చూసుకోవాలి కదా సార్. ఎందుకంటే అకౌంట్లో డబ్బులు లేవు. అదే సార్. ఏటీ అదే సార్. ఏటీఎం నుండి వేరే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, మనీ చేసుకుంటారు. తీసుకుంటున్నారు, కానీ కానీ ఆ ఆ వ్యక్తికి రావడం లేదు. ఎందుకు? ఎందుకంటే దాంట్లో ఏటీఎంలో డబ్బులు ఉన్నాయి, ఏటీఎం బాక్స్లో డబ్బులు ఉన్నాయి, అవును కానీ సార్. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవు డబ్బులు కదా. ఎస్ సార్. అదేవిధంగా మనం బయట ప్రపంచంలో ఏదైతే కావాలనుకుంటున్నామో దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది బయట ప్రపంచం ఏదైతే ఉందో, మటీరియల్ వరల్డ్ ఏదైతే ఉందో, భౌతిక జగత్తు, ఇది ఏటీఎం లాగా. ఎస్ మన సార్. మనస్సు, మన ఆత్మ ఏదైతే ఉందో అది బ్యాంక్ అకౌంట్ లాగా. ఎప్పటి ఎస్ వరకైతే సార్. ఇక్కడ మనం డిపాజిట్ చేయలేమో అప్పటి వరకు మనకి ఇక్కడ అవుట్పుట్లో ఏటీఎం నుండి మనం అనుకున్నట్టుగా రావు. అయితే వేరే వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఎందుకంటే వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంది ఆల్రెడీ కాబట్టి. ఎస్ సార్. ఎస్. సో దానికోసం మనం స్పెషల్గా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం లోపల డిపాజిట్ లేకుండా బయట ఎంత ప్రయత్నించినా మనకి ఎప్పుడు కూడా అనుకున్నవి దొరకవు. అయితే మనం లోపల ఇప్పుడు ఏదైతే అంతిమ లక్ష్యాన్ని అనుకున్నామో, ఏంటి? వస్తువు ముఖ్యం కాదు, వస్తువు ద్వారా మనం దేనిని పొందాలనుకుంటున్నామో అది చాలా ముఖ్యమైనది. మనం ఏది చేసినా కూడా, ఏది సాధించినా కూడా మనం ఏం పొందాలనుకుంటున్నాం? మన ఇంటెన్షన్ ఏంటి?
మన పర్పస్ ఏంటి? మనకు సంతోషం కావాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఆనందం కావాలి ఉండాలి, ఆనందం కదా. ఉండాలి. ఎస్. కానీ మనం లోపల ఆనందంగా లేము అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అంటే దుఃఖంతో ఉన్నాం, బాధతో ఉన్నాం, కోపంతో ఉన్నాం, చికాకుతో ఉన్నాం. అంటే ఎంతగా ఆ విధంగా నెగిటివిటీతో నిండి ఉన్నామో జీవితంలో కూడా అదే ప్రింట్అవుట్ వస్తుంది. ప్రింట్ అవుట్ బయటకు వచ్చేసి. ఎస్ సార్. ఎస్. అందుకని ఎస్. ఇక్కడ మనం అనుకున్నట్టుగా కావాలంటే ఇక్కడ మొదట ఏం చేయాలి? ఏం చేయాలి మార్పు. చెప్పండి? ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా సంతోషంగా ఉండాలి ఉండాలి. ఎస్. కదా. హ్యాపీగా ఉండాలి. ఎస్. హ్యాపీనెస్, శాంతిగా ఉండాలి. హ్యాపీగా అయితే ఉండాలి. మనం అంటూ అరే ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉండి నేను ఎలా శాంతంగా ఉంటాను? ఎస్. ఎస్. కానీ కానీ యూనివర్సల్ నియమం ఏంటి అంటే ఎప్పటి వరకు అయితే అకౌంట్లో డిపాజిట్ చేయలేవో అప్పటి వరకు నీకు అవుట్పుట్లో ఏటీఎం ద్వారా మీకు డబ్బులు రావు. ఇదే అచ్చా. సిద్ధాంతం. అందుకని ఇక్కడ ఆహా. మనకు తప్పకుండా ఆనందంగా ఉండాలి. దీనికి అచ్చా. ఆనందంగా ఉండకపోవడానికి కారణం ఏంటి? ఆంతరికంగా మనం ఆనందంగా ఉండకపోవడానికి కారణం ఏంటి? తప్పు. అది మనం తెలుసుకుందాం. దాంట్లో ముఖ్యంగా మన జీవితంలో అంటే మన సాఫ్ట్వేర్లో నేను చెప్పాను కదా, మనం నిన్న ఎస్. చెప్పుకున్నట్లుగా ఎస్. కంప్యూటర్ కొత్తగా తీసుకొచ్చినప్పుడు దాన్ని మనం యూస్ చేస్తూ ఉంటాం. ఎస్. ఆన్లైన్ నుండి చాలా విషయాల్ని ఫైల్ డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. అది చేస్తూ ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్క వైరస్ కంప్యూటర్లో ప్రవేశిస్తుంది. తర్వాత కంప్యూటర్ ఏదైతే చాలా ఫాస్ట్గా నడిచేదో అది మెల్లిగా స్లో అవుతూ ఉంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కొన్నిసార్లు అది హ్యాంగ్ కూడా అవుతుంది. సో అదే విధంగా మనిషి జీవితం కూడా ఒక కంప్యూటర్ లాగా మనం కొత్త ప్రోడక్ట్గా వచ్చినప్పుడు జన్మం తీసుకున్నప్పుడు చాలా ఆనందంగా చిన్నగా ఉన్నప్పుడు ఆనందంగా సంతోషంతో జీవితం మొదలైంది, చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఎలా ఎలా అయితే ప్రపంచాన్ని చూస్తూ వెళ్ళామో ఈ రెండు కళ్ళు మన ఏవైతే ఉన్నాయో అవి డౌన్లోడర్. అదేవిధంగా మన రెండు చెవులు ఏవైతే ఉన్నాయో ఇవి డౌన్లోడర్. దీని ద్వారా ఎన్నో విషయాల్ని మనము చూస్తూ అవగాహన చేసుకుంటూ మన మైండ్ను మనం అప్డేట్ చేసుకుంటూ ఉన్నాం. కరెక్ట్. చేస్తూ చేస్తూ ఆ ఆ ఆ పద్ధతిలో కొన్ని వైరస్ కూడా మన లోపల వచ్చేసాయి. అవి ఏంటి అంటే భయం, ఫియర్, భయం. ఎస్. కోపము, కోపం. ఎస్, ఎస్. ఈర్ష్య, ద్వేషం, ఇవన్నీ కూడా మన లోపల వచ్చేసాయి. ఇప్పుడు ఎంతగా ప్రవేశించాయి అంటే ఆనందము, సంతోషము, ప్రేమ అనేటువంటి ఈ విషయాలు పూర్తిగా మన లోపటి నుంచి మాయమైపోయాయి. నిండుగా ఉన్నదంతా ఏంటి? ఇవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏ ఎస్ సార్. మనిషి లోపల చూసినా కూడా ప్రత్యక్షంగా మనకు కనిపించేటువంటి ఇవే ముఖ్యమైనవి ఏంటి అంటే స్వార్థము, స్వార్థం. కోపము, ఎస్. భయము, చికాకు కదా. ఇవే అన్ని ఎస్. మనం చూస్తున్నాం ఎందుకంటే అవే నిండి ఉన్నాయి. అవి నిండి ఎస్. ఉన్నప్పుడు వాటి ద్వారా మనం ఏం పొందుతాము అంటే ఏ విధంగానైతే వస్తువుల ద్వారా మనము ఆనందాన్ని పొందుతామో అదే విధంగా మన లోపల ఉన్నటువంటి ఆ వైరస్ల ద్వారా మనం పొందేటువంటిది ఏదైతే ఉందో అది దుఃఖము. ఎస్ సార్. దుఃఖము, బాధలు మనం పొందుతాం. అందుకని ఇక్కడ నాకు అంటే నా మనసు లోపల ఆనందాన్ని ముందుగా నింపుకోవాలి. ఆనందం కోసము పరిగెత్తితే, ఆనందం కోసము కష్టపడితే ఆనందం దొరకదు. ఎందుకంటే ఆ ఆనందం చాలా దూరంగా ఉంది, అది భవిష్యత్తులో వస్తుంది. నేను సంతోషం కోసం పరిగెడితే సంతోషం రాదు, ఎందుకంటే సంతోషం నాకు చాలా దూరంగా ఉంది. అయితే ఏం చేయాలి? ముందర నా లోపల సంతోషాన్ని నింపుకోవాలి. సంతోషం కోసం పరిగెత్తకుండా సంతోషపడుతూ మనము పనులు చేసినట్లయితే మనం అనుకున్నట్టుగా ఆ వస్తువులను సాధించవచ్చు, సాధనలను సాధించవచ్చు, అదేవిధంగా సంతోషాన్ని కూడా సాధించవచ్చు. సో దానికోసం మొదట నా లోపల నిండినటువంటి ఈ వైరస్ని తీసివేయాలి. ఏవేవైతే వైరస్లు నిండుకున్నాయి చెప్పండి, ఏ ఏ వైరస్లు మన లోపల నిండుకొని ఉన్నాయి? ఏ ఏ వైరస్లు మన లోపల నిండుకొని ఉన్నాయి? ఎస్. కోపం, కోపము, ఈర్ష్య, ఈర్ష్య, మనం పక్క వాళ్ళని చూసి కొంచెం ఇబ్బంది పడడం, అది కూడా ఉంటుంది డైలీ లైఫ్. ఎస్, ఇబ్బంది పడడం, ఇంకా ఒత్తిడి. ఆఫీస్లో అయితే ఆఫీస్లో ఒత్తిడి. పరంగా ఒత్తిడి ఉంటుంది. ఎస్, ఇప్పుడున్న జనరేషన్ లో మనీ పరంగా ఒత్తిడి ఉంది. ఎస్. ఎస్ సార్. దీస్ థింగ్. ఇంకా ఏమేం వైరసెస్ ఉన్నాయి?
అదే వైరస్తో మన దినమంతా నడుస్తుంది. ఒకవేళ మీరు దినాన్ని ఆలోచన పూర్తి అవే దినాన్ని రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎస్. ఆ? అదే మన అవే. దినమంతా కూడా అదే వైరస్తో నడుస్తుంది కదా. ఎస్. ఆ వైరస్ ఏంటి అంటే ఈర్ష, ద్వేషము, ద్వేషము, చికాకు, చికాకు. భయము, ఎంగ్జైటీ, స్ట్రెస్, ఒత్తిడి, ఇవన్నీ కూడా లోపల ప్రొద్దున ఉదయాన్నే లేచి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నాడు, ఇవే ఫీల్ చేస్తున్నారు. ఎస్. సో లోపల అదే విధమైనటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? అదే అవే వస్తుంది. వస్తుంది. అదే వస్తుంది. అవునా కదా? ఎందుకంటే ఎస్. లోపల ప్రపంచం మన బయట ప్రపంచాన్ని నియంత్రిస్తుంది. లోపల మనం నియంత్రిస్తుంది. బ్యాంక్ అకౌంట్లో ఏది వేస్తే అదే మనకు రిజల్ట్ అది వస్తుంది. మనకు బయటకు వస్తుంది. ఎస్. ఎస్. మనం డబ్బులు వేస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు వేయలేదు అంటే అక్కడ మనకు రిజల్ట్ రాదు. అదే విధంగా రిజల్ట్. లోపల ఇవన్నీ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏ ఏ వైరస్ ఉన్నాయి, ఆ వైరస్ ద్వారా మన జీవితంలో మనం అనుకున్నట్టుగా కాకుండా వేరే విధంగా అవుతుంది. దాంట్లో ముఖ్యమైనటువంటివి 5 ఉన్నాయి. అదేంటి అంటే మొట్టమొదట ఇవి 5 ముఖ్యమైనటువంటి వైరస్. ఇంకా దీన్ని లోతుగా మనం తెలుసుకుంటామంటే లోతుగా మనం ఇంకా దీనికంటే కూడా లోతుగా ఉన్నాయి అంటే అవి అభినివేశము, అభినివేశం, ద్వేషము, రాగం, అస్మిత మరియు అవిద్య. ఇవి 5 మనకు పైపైన కనిపించేటువంటివి. ఏంటి? కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారం. ఆ తర్వాత దాన్ని మనం లోతుగా ఆలోచించినట్లయితే మనకు దొరికేటువంటి 5 ఉన్నాయి. అది అభినివేశము, ద్వేషము, రాగము, అస్మిత, అవిద్య. ఇప్పుడు ఇందులో కామము అనగా కేవలం సెక్స్ గురించి ఆలోచించడం కాదు. కామము అనగా కామనలు, అంటే కోరికలు. ఎన్నో కోరికలు ఉన్నాయి. అది పొందాలి, ఇది పొందాలి, ఇది సాధించాలి, అది సాధించాలి అని. తప్పు కాదు, సాధించాలి. కానీ వాటి గురించే మనం చింతిస్తూ దినమంతా మన యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని నష్టపరుచుకుంటే మనం ఎటువంటి కోరికలను కూడా పొందలేం. మరియు ఎన్నో కోరికలు ఉన్నాయి. అన్ని కోరికల్లో ఏది ఆవశ్యకం, ఏది ఇంపార్టెంటు, మొదట నేను దేన్ని సాధించాలి అనేటువంటి ఆ క్లారిటీ లేకపోవడం వల్ల ప్రతి దాని గురించి ఆలోచించి ఆలోచించి మనసు అస్థిరపరచుకోవడం వల్ల నెక్స్ట్ వస్తుంది ఏంటి అంటే కోపం, క్రోధం వస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే మన లోపల ఇంకా లోభం క్రియేట్ అవుతుంది. దాని ద్వారా మోహం క్రియేట్ అవుతుంది. దాని ద్వారా ఇంకా అహంకారం పెరుగుతుంది. దీనికి సంబంధించి భగవద్గీతలో ఒక చక్కని ఆ, శ్లోకాన్ని చెప్పడం జరిగింది భగవంతుడు. ఏంటి అంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. మనం ఎంతగా మానసికంగా ఏ విషయాల గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో ఆ సార్ విషయాలు ఒక్కసారి ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సజ్జాయతే కామాద్, కామాత్ క్రోధోభిజాయతే. థ్యాంక్ యూ సార్. తో 2 శ్లోకాలను కలిపి తయారు చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః అంటే ఏంటి? ఎంతగా మన మనస్సులో మనము మనకు తెలియకుండగా ఆలోచిస్తూ ఉంటామో ఆలోచిస్తూ ఉంటామో అంతగా ఆ విషయాలతో మనం కనెక్ట్ అయిపోతాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే అంటే విషయాల గురించి అయితే మనం నిరంతరంగా ఆలోచిస్తూ ఉంటామో ఆ విషయాలతో మనం అంతగా కనెక్ట్ అయిపోతాము. సంగస్తేషు ఉపజాయతే వాటితో మనం కనెక్ట్ అయిపోతాం. ఎప్పుడైతే మనం కనెక్ట్ అయిపోతామో అప్పుడు ఆ విషయాల గురించి చాలా కోరికలు వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న కోరికల్ని మనం తీసుకుందాం. దినమంతగా ఫ్యామిలీలో ఒకరికి కోరిక ఉంటుంది. ఏంటి అంటే దినమంతా నేను రీల్స్ చూస్తూ ఉండాలి. చిన్న చిన్న ఎంజాయ్మెంట్ అది కూడా ఒక కోరికే కదా. కానీ ఇది ఇప్పుడు ఆవశ్యకం కాదు.
ముందు మన భవిష్యత్తు ఇంపార్టెంటు, మన యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకోవడం ఇంపార్టెంటు. అదేవిధంగా కొందరికి తినాలనేటువంటి కోరిక ఉంటుంది. వాళ్ళకి ఎంతగా ఉంటుంది అంటే బరువు ఎక్కువగా పెరిగిపోతుంది. అది కూడా అది కనిపించదు, అంటే శరీరంలోనే పెరుగుతుంది. కానీ అది కనిపించి దానిపైన సీరియస్గా నేను ఎందుకు నా వెయిట్ పెరుగుతుంది అని చెప్పేసి ఏర్పడకుండా కొందరి వయస్సుకు మన బరువు ఎంతగా పెరిగిపోతుంది, 70, 80, 100, 150 వరకు కూడా వాళ్ళ కేజీ పెరిగిపోతూ ఉంటుంది. కానీ అప్పటి వరకు కూడా వాళ్ళకి అర్థం కాదు. సో ఆ విధంగా ఎన్నో కోరికలు ఉన్నాయి. అన్ని కోరికల్లో మనసు కంటిన్యూగా, మన మనసు కనెక్టెడ్ అయి ఉంది. ఎంతగా కనెక్ట్ అవుతుందో అంతగా కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటి కోరిక పెరుగుతూ ఉంటుంది. ఆ దాహం ఎప్పటికీ తీరదు. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ కోరిక ఎంతగా బలపడుతుందో అప్పుడు కోపం ఇంకా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ కోపం ఎంత క్రియేట్ అవుతుందో అంతగా ఇంకా పొందాలి అనేటువంటి లోభం క్రియేట్ అవుతుంది. లోభం ఎంతగా క్రియేట్ అవుతుందో అంతగా ఇదవుతుంది. అయితే ఈ చక్రం ఏదైతే ఉందో ఇది కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది. మొదట ఆలోచనలు, మనం ఆలోచిస్తూ ఉంటాం వాటి గురించి. ఆ ఆలోచన ఒక అటాచ్మెంట్గా క్రియేట్ అవుతుంది. ఆ అటాచ్మెంట్ నెమ్మదిగా డిజైర్స్ ఉత్పన్నం చేస్తాయి, కోరికలను ఉత్పన్నం చేస్తాయి. ఆ కోరికల ద్వారా కోపం వస్తుంది. ఆ కోపం ద్వారా మోహం క్రియేట్ అవుతుంది, లోభం క్రియేట్ అవుతుంది. ఇవేం చేస్తాయంటే మైండ్ను, అంటే మన బుద్ధిని బ్లాక్ చేస్తాయి. బుద్ధి పనిచేయదు. తద్వారా ఎవరి బుద్ధి అయితే బ్లాక్ అయిపోతుందో వాళ్ళ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది పూర్తిగా చెడిపోతుంది. అంటే బుద్ధి పనిచేయనప్పుడు నేనేం చేస్తున్నా, వివేకం లేనప్పుడు నేనేం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అనేటువంటి క్లారిటీ లేనప్పుడు మనిషి ఉన్నతి పొందుతాడా లేక అధోగతికి వెళ్తాడా, ఆలోచించండి. అయితే ఇది చక్రం అన్నమాట. భగవద్గీతలో ఈ చక్రాన్ని నేను గ్రూప్లో, ఇది శ్లోకాన్ని నేను గ్రూప్లో మీకు పోస్ట్ చేస్తాను. దాన్ని మీరు ఈ రోజంతా కూడా చాలా బాగా చింతన చేసి దాని గురించి ఆలోచించి నిజంగా నా మైండ్లో దినమంతా ఏం నడుస్తుంది, ఒకవేళ ఈ 5 విషయాల గురించి, ఏది కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, వీటి గురించి నిరంతరంగా మన యొక్క ఆలోచన నడిచినట్లయితే జీవితంలో ప్రింటౌట్ కూడా అదే వస్తుంది. అయితే వీటిని నేను క్లీన్ చేసుకోవాలి. ముందర దీన్ని క్లీన్ చేసుకోవాలి అంటే వీటన్నింటికి ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అవిద్య, అనగా విద్య కావాలి. ఇప్పుడు ఎంతగా కోరికలు ఎక్కువగా ఉంటాయో అంతగా మనిషి భయంతో నిండుకొని ఉంటాడు. భయంతో నిండు, ఇది పొందుతానో పొందనో, ఇది వస్తుందో రాదో, ఎలా నేను దీన్ని సాధించాలి అనేటువంటిది. కోరికలు ఉండాలి, కానీ ప్రయారిటీ నా జీవితంలో కావలసినటువంటి ముఖ్యమైనటువంటి కోరికల్ని మనము ఫిల్టర్ చేయాలి. దానికే మనం ప్రాథమికత ఇచ్చి దానిపైనే మనం వర్క్ చేయాలి. అది మనం ఎలాగో ప్రాసెస్ తెలుసుకుందాం. కాకపోతే చాలా కోరికలు ఉన్నప్పుడు అది చేయాలి, ఇది చేయాలి, చిన్న చిన్నటి నుండి పెద్ద పెద్ద విషయాల వరకు మనం అంతగా భయంతో నిండుకొని ఉంటాం. ఫీల్ చేయండి దినమంతా మనం ఏ విధంగా అనుభవం చేస్తున్నాం. రెండవది, ఎంత ఎక్కువ కోరికలు ఉంటే అంత కోపం వస్తుంది. కోపం ఎందుకు వస్తుంది అంటే దాని మూలంలో చూసినప్పుడు మనకు నచ్చినటువంటి విషయాలపైన మనం ద్వేషిస్తూ ఉంటామన్నమాట. మనకు నచ్చినటువంటి, ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే మనకు ఆటపాటలు ఎక్కువగా నచ్చేవి. ఈ రోజు జనరేషన్కి మొబైల్ ఎక్కువగా నచ్చుతుంది. ఎందుకంటే కోరిక, దాంట్లో ఎంజాయ్మెంట్ కావాలి, టెంపరీ ఎంజాయ్మెంట్ కావాలి. ఇప్పుడు అమ్మ నాన్న మొబైల్ అది తీసేస్తే ఏమైపోతుంది, పిల్లలు కోప్పడతారు. వాళ్ళని చూసి తల్లిదండ్రులకు కూడా కోపం వస్తుంది. సో కోరికల వల్ల కోపం అయింది, ఎందుకంటే దాని ద్వారా మనం ద్వేషపడుతూ ఉంటాం. దానికి కారణం ఏంటి అంటే మన యొక్క అటాచ్మెంట్, లోభం, దాని గురించి ఇంకా నాకు కావాలి, ఇంకా కావాలి. రాగము అంటే సూక్ష్మమైనటువంటి అటాచ్మెంట్, మమత్వం. దానికి కారణం ఏంటి అంటే మనం పూర్తిగా దాని కంట్రోల్లో వెళ్ళిపోయాం. ఇప్పుడు మొబైల్ని యూజ్ చేసేవాళ్ళు ఉన్నతి కోసం కాకుండా, ప్రోగ్రెస్ కోసం కాకుండా, టెంపరీ ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి, తను మొబైల్ని యూజ్ చేయట్లేదు, మొబైల్ తనను ఉపయోగిస్తుంది. అంటే తను ఏమైపోయాడో తనకే తెలియదు. అస్మిత అంటే ఏంటి, స్టేట్ ఆఫ్ ద మైండ్.
అతను ఏమైపోయాడో అతనికే తెలియదు. ఇప్పుడు కొందరు సిగరెట్ కానీ వేరే విషయాలు ఏదైతే నష్టాన్ని కలిగించేటువంటి అలవాట్లు చేసుకుంటారు, అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు సిగరెట్ పైన రాసి కూడా ఉంటుంది ఏంటి అంటే, ఏ దీని ద్వారా మీకు క్యాన్సర్ కూడా కలగవచ్చు, రావచ్చు అనేటువంటిది అక్కడ ఇమేజ్ కూడా ఉంటుంది సిగరెట్ ప్యాకెట్ పైన, కానీ అది అతనికి కనిపించదు. అప్పుడు అతను ఏమనుకుంటాడంటే నేను సిగరెట్ను ఉపయోగించి నేను ఆనందాన్ని పొందుతున్నాను, కానీ యాక్చువల్లీ ఆ సిగరెట్ అతన్ని పూర్తిగా తినేస్తుంది. ఇది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అటువంటి స్టేటస్లో అటువంటి వీక్ మైండ్ పర్సనాలిటీ పూర్తిగా అయిపోయింది. దాన్ని మనం అస్మిత అంటాం. అస్మిత అంటే మనం ఏమైపోయామో మనకే తెలియదు. ఆ విధమైనటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటి అంటే అహంకారం. మన గురించి మనం తెలుసుకోవాలి, నేను ఎవరిని, నేనేం చేస్తున్నాను, నేను ఎందుకు ఇలా అయిపోయాను అనేటువంటి జ్ఞానాన్ని పొందాలనేటువంటి కోరిక లేకపోవడం, తనకు అన్నీ తెలుసు, నేనే సర్వస్వము, నాకంటే ఈ ప్రపంచంలో తెలివైన వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి అహంకారం. దానికి కారణం ఏంటి? అవిద్య. అవిద్య అంటే అజ్ఞానం. ప్రతి సమస్యకు మూల కారణం మనం వెతికినట్లయితే అందులో మనకు దొరికేది అవిద్య. ఇప్పుడు దేని గురించైనా కూడా మనం సరి చేసుకోవాలి అంటే మొట్టమొదట మనము పొందవలసింది జ్ఞానం. ఏవైతే 4 విషయాలు చెప్పుకున్నామో రిపీట్ చేయగలుగుతారా రాజుగారు? 4 స్టెప్స్. జ్ఞానము, జ్ఞానం, ధ్యానము, యోగము, భోగము. ధ్యానం. ఫస్ట్ స్టెప్ జ్ఞానం, ఎస్, రెండవది ధ్యానం, మూడవది యోగము, భోగం. అయితే ఈ వీటన్నింటికి కారణము ఒకటే, ఏంటి అంటే అవిద్య. అవిద్య అంటే అజ్ఞానం. మన దగ్గర దేని గురించి కూడా జ్ఞానం లేదు. అంటే మొట్టమొదట మనం సాధించవలసింది ఏంటి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం యొక్క స్పష్టత వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా ఇవి మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఎనర్జీస్ ఉన్నాయో, నెగిటివ్ ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో, చెడు భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం బయటకు తీసుకురావచ్చు. అసలు జ్ఞానమే లేకపోతే ఇంకా మనం ఏ విధంగా మనల్ని మనం తెలుసుకొని మన జీవితాన్ని సుఖమయం చేసుకోగలుగుతాం? క్లియర్ అవుతుందా? అయితే ఇక్కడ పెద్ద ఎనిమి ఏంటి మన జీవితంలో? మన జీవితంలో శత్రువు ఎవరు? మన వీటన్నింటినీ తొలగించి మనం ఆంతరికంగా ఎప్పుడు ఆనందంగా ఉండే విధంగా కాకుండా మన ఆనందాన్ని మన జీవితంలో దూరం చేసి భయంతో, కోపంతో, చికాకుతో, ఒత్తిడితో ఉండేలా చేస్తున్నటువంటి చాలా పెద్ద వైరస్, వీటన్నింటికి మూలం అది అహంకారం. ఇది ఎందుకు వచ్చింది మనకు తెలియదు. అహంకారం ఎందుకు వచ్చింది మనకు తెలియదు. అవిద్య. అయితే దీన్ని ఎప్పటి వరకు అయితే మనం తీయలేమో అప్పటి వరకు మన లోపల జ్ఞానము ప్రవేశించదు. ఎప్పటి వరకు అయితే మనం అహంకారాన్ని వదిలిపెట్టలేమో అప్పటి వరకు మన ఆజ్ఞాచక్రం ఏదైతే ఉందో అది ఓపెన్ కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఐదు చెడు భావనలు లేదా నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మన శరీరంలో 5 చక్రాలతో కనెక్ట్ అయి ఉన్నాయి. ఏదైతే మనం చెప్పుకుంటాం 7 చక్రాలు ఉన్నాయని చెప్పుకుంటాం కదా, ఆ 7 చక్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని మన ఈ నెగిటివ్ భావనలు ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ చేస్తాయి. ఒకటి మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, తర్వాత మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, ఇది సహస్రార చక్రం. మన ఇంటర్నల్ పర్సనాలిటీ ఏదైతే ఉందో ఆ ఇంటర్నల్ పర్సనాలిటీలో ఇవి 7 చక్రాలు ఉన్నాయి. అందరు చూస్తున్నారు కదా. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత్ చక్రం, విశుద్ధి చక్రం, మరియు ఆజ్ఞా చక్రం మరియు సహస్రార చక్రం. అయితే ఈ చక్రాలు పూర్తిగా బ్లాక్ అయిపోతాయి మనం ఎప్పుడైతే ఆనందంగా ఉండమో, మనం ఎప్పుడైతే ఈ నెగటివ్ ఎనర్జీస్తో కనెక్ట్ అయి ఉంటాము, అంటే కోపంతో మరియు లోభంతో, మోహంతో, అహంకారంతో, ఇక్కడ ఇవే మనల్ని బ్లాక్ చేసి పెట్టాయి. ఏది? మన మూలాధార చక్రం కింద ఉంది, ఆ మూలాధార చక్రం పైన స్వాదిష్టాన చక్రం, ఇది కామవికారంతో మరియు భయంతో నిండుకొని ఉంది. అదేవిధంగా మణిపూర చక్రం, ఇది క్రోధంతో మరియు ద్వేషంతో నిండుకొని ఉంది. అదేవిధంగా అనాహత చక్రం, ఇది లోభంతో, రాగంతో నిండుకొని ఉంది. అదేవిధంగా త్రోట్ విశుద్ధి చక్రం,
మోహము అస్మితతో నిండుకొని ఉంది. అదేవిధంగా ఆజ్ఞాచక్రము అహంకారము మరియు అవిద్యతో నిండుకొని ఉంది. అలాంటప్పుడు ఇది మన గోల్, మన లక్ష్యం. మన లక్ష్యం ఏంటి? మనకు హ్యాపీనెస్ కావాలి, ఆనందం కావాలి. ఏదైనా పొందాలనుకుంటున్నాం, డబ్బు కావాలనుకుంటున్నాం, ఆరోగ్యం కావాలనుకుంటున్నాం, ఇంకా ప్రేమ పొందాలని, ఏది పొందాలనుకున్నా మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుండి ఇక్కడి వరకు వెళ్ళాలి, ఈ గోల్ వరకు, ఈ లక్ష్యం వరకు వెళ్ళాలి. కానీ ఆ లక్ష్యం మార్గ మధ్యంలో ఇవన్నీ నిండుకొని ఉన్నాయి. ఎప్పటి వరకు అయితే వీటిని మనం క్లీన్ చేయలేమో, మన లోపల నుండి వైరస్ ఇవన్నీ కూడా క్లీన్ చేయలేమో, అప్పటి వరకు మనం అనుకునేటువంటివి పాజిటివిటీ ఇందులో రాదు. ఎప్పుడైతే మనం వీటిని అర్థం చేసుకుని దీన్ని క్లీన్ చేస్తామో ఇవన్నీ కూడా పాజిటివ్గా చేంజ్ అయిపోతాయి. ఏంటి అంటే సుఖము, ఆనందము, శాంతి, ప్రేమ, గౌరవము, మర్యాద, నమ్మకము అనేటువంటి పాజిటివ్ వేలో ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. సో అందుకని దీంట్లో వీటన్నిటిని మనం క్లీన్ చేయాలి, నా మైండ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేయాలి అని ఎవరెవరు అనుకుంటున్నారో ప్లీజ్ చాట్ బాక్స్లో ఎస్, వైఎస్ అని రాయండి. ఎస్, వైఎస్, నేను కావాలనుకుంటున్నాను. చాట్ బాక్స్లో రాయండి, నేను కావాలనుకుంటున్నాను. అయితే ఎవరైతే కావాలని అనుకోరో వాళ్ళు ఇది స్వీకరించరు. ఏంటి అంటే నాకు అన్నీ తెలుసు, ఇక్కడ నేనే నేర్చుకోవడం, నాకు అంత జ్ఞానం ఉంది. అయితే దానికి మూల కారణం ఏంటంటే అహంకారం. అహంకారం ఎప్పటి వరకైతే మన లోపల చాలా పెద్ద ప్రాబ్లం, సీరియస్గా ఇది పనిచేస్తున్నప్పుడు రెండు విషయాలు, రెండు ఆర్గన్స్ మన ఎప్పటికీ పనిచేయవు. మనకు అనిపిస్తుంది పనిచేస్తుంది అని, కానీ ఎప్పటికి పనిచేయవు. అదేంటి అంటే కనులు మరియు చెవులు. ఇది అహంకారం ఎక్కడ ఉంటుంది అంటే ఆజ్ఞాచక్రం వద్ద. ఈ ఆగ్నేయ చక్రం ఏదైతే ఉందో మన ముఖ్యమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్, కనులు మరియు చెవులు, ఈ రెండింటిని అది కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే మనిషి అహంకారంతో ఉంటాడో అతను ఎప్పుడు కూడా ఏ విషయాన్ని చూసి అర్థం చేసుకోవడానికి రెడీగా ఉండడు. ఎప్పుడు కూడా ఏ విషయాన్ని విని అర్థం చేసుకోవడానికి రెడీగా ఉండడు. అనుకుంటాడు ఏంటి అంటే చాలా చూశాను, చాలా విన్నాను, నా అంతటి తెలివైన వాడు ఎవడు లేడు అని చెప్పేసి మైండ్ సెట్, చెవులు ఓపెన్గా ఉన్నాయి, ఇలా పెట్టుకొని కూర్చోడు. కానీ లోపల మైండ్ సెట్ ఏదైతే ఉందో చూద్దాంలే, చేద్దాంలే, చాలా తెలుసు అనేటువంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు అందులో 1% కూడా నాలెడ్జ్ లోనికి వెళ్ళదు. అలా వెళ్ళలేనప్పుడు జీవితంలో ఎటువంటి చేంజెస్ రాదు. ఎందుకు అంటే అన్నింటికీ కారణము మన యొక్క ఆజ్ఞా చక్రం. ఆజ్ఞ అంటే దిశ ఇవ్వడం, డైరెక్షన్ ఇవ్వడం, ఏం చెయ్యాలి జీవితంలో అనేటువంటిది మనకు క్లారిటీ ఇవ్వడం. అది రావాలి అంటే మన అహంకారాన్ని వదిలిపెట్టాలి. నాకు ఏమీ తెలియదు, నేను కొత్త విషయాలు తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దానికోసం మనం పూర్తిగా విద్యార్థిలాగా కావాలి. ఎప్పుడైతే యాజ్ ఎ స్టూడెంట్ మనం సరెండర్ అవుతామో అప్పుడు కొత్త విషయాలు మనం నేర్చుకోగలుగుతాం, మన జీవితంలో తీసుకురాగలుగుతాం. ఎప్పటివరకైతే ఈ మైండ్ సెట్ ఉంటుందో నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చూశాను, నా అంతటి తెలివైన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి మైండ్ సెట్ ఉందో అప్పుడు 0%, 1% కూడా నాలెడ్జ్ లోనికి వెళ్ళదు. జీవితంలో మనం అనుకున్నట్టుగా రిజల్ట్ కూడా రాదు. సో ఈరోజు దాదాపుగా 1 అవర్ సెషన్ పూర్తవుతుంది. మనం ఇంకా రేపు ఇంకా చాలా లోతుగా వెళ్తాం. ఎలాగంటే ఈ ఒక్కొక్క వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ను మనం ఏ విధంగా క్లీన్ చేయాలి, ఆ క్లీన్ చేసి ఏదైతే అవిద్య అంటే అజ్ఞానం ఉందో దాన్ని పారద్రోలి జ్ఞానం అనే ప్రకాశాన్ని మన జీవితంలో, మన మనస్సులో ముందర, మన అంతరాత్మలో ఎలా నింపుకోవాలి, ఆనందంతో ఎలా నింపుకోవాలి, తద్వారా జీవితంలో కూడా మనం అనుకున్నట్లుగా మన లక్ష్యాల్ని ఏ విధంగా పొందాలి అనేటువంటిది రేపు మనం చర్చించబోతున్నాం, అర్థం చేసుకోబోతున్నాం. అందుకని ఈరోజు సెషన్ దాదాపుగా పూర్తవుతుంది. ఎవరైనా ఈరోజు సెషన్లో మనం ఏం చర్చించుకున్నాము, అర్థం చేసుకున్నాము, ప్లీజ్ రిపీట్ చేస్తే నాకు అర్థమవుతుంది మీరు వింటున్నారు, మనం చేసేటువంటి ఈ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది అనేటువంటిది నాకు క్లియర్ అవుతుంది. దయచేసి ఒక్కొక్కరు ఎవరెవరైతే చెప్పగలుగుతారో ప్లీజ్ రిపీట్ చేయండి. స్టార్ట్ చేయాలా సార్ నేను?
చేయండి. సార్ మన ప్రతి మనిషికి ఫస్ట్ మనం 4 లక్ష్యాలు ఉంటాయి సార్. శారీరకం ఉమ్, దృఢంగా ఉండడము, మానసికంగా దృఢంగా ఉండడం, డబ్బు పరంగా సమృద్ధిగా ఉండాలనుకోవడము, బంధాలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకోవడమే 4 ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనిషి ఏం చేస్తున్నాడు అంటే వీటి కోసము బయటకి కనిపించే దానిపై ఫోకస్ చేస్తున్నాడు తప్ప కానీ మనకు కనిపించని దానిపై ఫోకస్ చేయట్లేదు. ఎస్. ఆ! సో, మేజర్‌గా దీన్ని ఓవర్‌కమ్ చేయాలంటే మనం ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి అనే దానికంటే, మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడ ఆగిపోయాము అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని తెలుసుకోవాలి. సో, ఇది ఎస్. ఏ ఇది ఇది ఎక్కడ ఆగిపోయాము అనేది ఎలా తెలుస్తుందంటే, దీనికోసం మన స్వభావంని, మన సంస్కారంని, మన పాత అలవాట్లని, మన పాస్ట్‌ని మనం చూడాల్సొస్తుంది. ఇది ఎస్. ఆహ్, హ్మ్, హ్మ్, మనం అప్పుడు ఎలా ఆహ్, మన ప్రెజెంట్ సిట్యుయేషన్ తెలుస్తుంది. ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఫ్యూచర్‌ని క్రియేట్ చేస్తుంది. ఎస్. దాని అట్లాగే వచ్చేసేసి మేజర్‌గా ఏంది అంటే, మనం ఎప్పుడూ కూడా ప్రింట్ తప్పు మనము మనం రాంగ్‌గా టైప్ చేసి రైట్ ప్రింట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఉమ్, రాంగ్‌గా టైప్ చేసి రైట్ ప్రింట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. బట్ మనం ఏంది ఆ ప్రింట్ వచ్చేటప్పుడు భయపడుతున్నాం. ఎందుకు ఇట్లా వస్తుంది? నంబర్ ఆఫ్ ప్రింట్స్ ఎందుకొస్తున్నాయంటే, ఫస్ట్ మనం ఇచ్చిన కమాండ్ గురించి ఆలోచించట్లేదు. గ్రేట్, గ్రేట్. సో, ఆ కమాండ్‌ని మనం అక్కడ చేంజ్ చేయాలి. సో, ఎస్. మేజర్‌గా ఇక్కడ బాడీ, మైండ్, మనీ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఇందులో ప్రాబ్లమ్ ఏంది అంటే, మనసు మనకు కనిపించదు. దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలి? ఆ రాంగ్ ప్రింట్‌ని కరెక్ట్‌గా ఎట్లా ప్రింట్ ఇవ్వాలి? ఆ రైట్ కమాండ్ ఏ విధంగా ఇవ్వాలి అనే ప్రాసెస్ మనకు తెలవాలి. ఎస్. ఈ ప్రాసెస్ ఏంది అంటే 4 స్టెప్స్ మీద ఆధారపడి ఉంది. జ్ఞానము, ధ్యానము, యోగము, భోగం మీద ఈ ప్రాసెస్ ఆధారపడి ఉంది. ఎట్లా ఎస్. అంటే ఆహ్, 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 ఇన్‌స్ట్రక్షన్స్ బుక్‌లెట్ ఎట్లా మన కొత్త వస్తువుకే తీస్తున్నామో, బట్ మనకు ఆ ఇన్‌స్ట్రక్షన్ మనకిచ్చిన ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్ ఏదైతే భగవద్గీత అని మీరు చెప్పారో, గీతల శ్లోకాల్లో మనం దీన్ని అర్థం చేసుకుంటలేము. ఆహ్, వస్తువుకు ఇన్‌స్ట్రక్షన్ చదువుతున్నాం కానీ, మన బాడీకి ఇన్‌స్ట్రక్షన్ బుక్ చదవట్లేదు. ఎస్. ఆ! అది అద్భుతం. సార్. దాని తర్వాతొచ్చేసి ఇన్ ఫస్ట్ థింగ్ ఏంది అంటే, మనము ఆహ్, ఔటర్ వరల్డ్‌ని రిపేర్ చేస్తున్నాం తప్ప గాని, మన సాఫ్ట్‌వేర్‌ని రిపేర్ చేయట్లేము సార్. ఎస్. అది. సో, ప్రెజెంట్ ఏంది అంటే, ఇక్కడ ఎంతసేపు నువ్వు ఆహ్, నాకెందుకు హ్యాపీనెస్ లేదు అనుకుంటున్నావు అంటే, బట్ ఇంటర్నల్‌గా నువ్వేమి ఇస్తున్నావు? నీ లోపల ఉమ్, ఆనందంగా ఉన్నావా లేదా? ఫియర్‌గా ఉన్నావా? నీవు రాంగ్ టైప్ చేస్తేనే ఎ ఎక్స్‌పె రైట్ ప్రింట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ నువ్వు లోపల కూడా రైట్ ప్రింట్ ఇచ్చి చూడు. ఎస్. ఆ! ఇది సార్. ఏటీఎం దాని తర్వాత మనం అంటే ఆహ్, నువ్వు నీ ఏటీఎంలో హ్యాపీనెస్‌ని, హ్మ్, గిల్టీ ఫీలింగ్‌ని, ఈర్ష్యని, ద్వేషాన్ని, అసూయను రిమూవ్ చేసేసి హ్యాపీని ఉమ్, ఆహ్, ఎ ఎ డిపాజిట్ చేసి చూడు. నీ ఏటీఎంలోంచి కూడా నీకు నీ ఔటర్ వరల్డ్‌లో కూడా హ్యాపీ వస్తుంది. వండర్ఫుల్. ఎస్. సో, రాజుగారు ఇన్ చెప్పండి. ఇన్ మిగతా విషయాలు రాజుగారు చెప్పండి మీరు. యెస్ సార్. చెప్పండి. ఈ ఆహ్, రోజు ముఖ్యమైనటువంటి విషయాలు హ్యాపీగా మనం. యెస్ సార్. ఎస్. మనం చివరికి పొందేదేంటి అంటే హ్యాపీనెస్, సంతోషం, ప్లెజర్. మనం ప్రయత్నం అంతా దాని గురించే నడుస్తుంది. అంటే ఎంత డబ్బున్నా, ఎన్ని ఉన్నా, చుట్టుపక్కల పరిస్థితి ఏదున్నా మనకు హ్యాపీనెస్ లేదు. ఎస్. సంతోషం లేదు. సో, హ్యాపీనెస్ ఎందుకు లేదంటే మనం ఇవి అన్నీ మీరన్నట్టు వైరస్ అన్నట్టు మనది మైండ్ ఏదైతే సాఫ్ట్‌వేర్, మన బాడీ ఏదైతే ఎస్. హార్డ్‌వేర్ లాగా పనిచేస్తుందో, దీంట్లో ఈ వైరస్ అంతా నింపి ఉన్నాం మనం. ఎస్. ఈ వైరస్‌ని చెత్తను తీసేసుకోవాలి ఫస్ట్. వి నీడ్ టు ఎంప్టీ అవర్ హౌస్. అంటే క్లీన్ చేసుకుంటాం హౌస్‌ని ఎట్లా అయితే, ఈ మైండ్ అంటే ఈ థాట్స్‌ని క్లీన్ చేయాలి ఫస్ట్. ఎస్. క్లెన్జింగ్. సో, అది నాకర్థమైందేంటంటే హ్యాపీ అనేది ఎక్కడి నుంచొస్తుందంటే ఫస్ట్ మనం ఎంప్టీ కావాలి. వి నీడ్ టు ఎంప్టీ. మనం ఎంప్టీ కావాలి. మన థాట్స్‌ని మొత్తం జీరో జేసుకోవాలి. ఏ థాట్ ఉండకూడదు. ఎస్. అట్లా అని చెప్పి ఆలోచించకుండా ఉండకూడదు. మంచి ఆలోచనలు జేయాలి. మంచి పనులు జేయాలి. బీ గుడ్, డూ ఎస్. గుడ్ అన్నట్టు. మీరే ఎస్. అన్నారు నేచర్ ఒక రూల్ జెప్పారు సార్ ఫస్ట్ నేను మర్చిపోయినా. నేచర్ మన ఈజ్ నేచర్ మన ఫ్యూచర్.
నేచర్ ఈజ్ అవర్ ఫ్యూచర్. ఉమ్, అది కరెక్ట్ ఉంది సింపుల్ గా. అవర్ ఫ్యూచర్. మన లోపల ఏదైతే మన స్వభావంగా తయారైందో అదే ఎస్ మన సార్. భవిష్యత్తును క్రియేట్ చేస్తుంది. మన చర్చను దుఃఖంతో క్రియేట్ ఉంటే చేస్తుంది సార్. కదా. ఎస్. ఎస్ సార్. అంటే ఇప్పుడు నేను భాను గారు చెప్పినట్టు వీఆర్ రిపేరింగ్ అవుటర్ వరల్డ్. అంటే మన ఇప్పుడు ఇంట్లో పిల్లలు వినట్లేదు, ఆఫీస్ లో నా సహచరుడు సరిగా బిహేవ్ చేయట్లేదు, మనం ఇవన్నీ అవుటర్ వరల్డ్. అవును. ఇప్పుడు మన గల్లీలో ఉంటారు కొంతమంది వినరు, మనం అవును. ఎదుటిల్వా ఇవి మనం అవుటర్ వరల్డ్ రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ మనం రిపేర్ చేసుకోవట్లేదు. ఎందుకంటే వి నీడ్ టు రిపేర్ అవర్ సెల్ఫ్. వి అవును. కాంట్ చేంజ్ అవుటర్ వరల్డ్, వి కాంట్ చేంజ్. అది మాయతో ఎస్. నిండింది, వాడు అజ్ఞానంలో ఉన్నాడు. మీరు అన్నట్టు ఏంటంటే అవిద్య నుంచే ఇవన్నీ రూట్ స్టార్ట్ అయింది. వాడు స్టార్ట్ అయింది. తెలుసుకోవాలనుకోవట్లేదు ఫస్ట్. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, నేను అన్ని గ్రూప్లలో ఈ లింక్ పోస్ట్ చేసిన. మనం వచ్చింది ఇంత అవును. 11 మంది వచ్చినాం అంటే 11 మంది మాత్రమే తెలుసుకోవడానికి సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అవును. లాస్ట్ 7 అంటే టైం లేకపోవచ్చు కొంతమందికి. అంటే నాకు ఎస్. అర్థమైంది ఏంటంటే తనని తాను తెలుసుకోవడానికి, ఈ అవిద్య నుంచి దూరం పోవడానికి కూడా ఇష్టపడట్లేదు ఎవరు. అవును. మనిషి అంటే అంతగా అందులో కూరుకుపోయిండు. కూరుకుపోయిండు. అంటే ఎస్. మాయలో అంతగా ఉండిపోయింది. అంటే అంత అజ్ఞానంలో ఉండిపోయిండు మనిషి. మీరన్నట్టు ఎస్. ఈ అవిద్య నుంచే ఇదంతా స్టార్ట్ అవుతుంది. ఎస్. మనం అంటే ఇవన్నీ ఇంటా ఉంటే మైండ్ కూడా ఏమైతుందంటే లైట్ వెయిట్ అయిపోతుంది. అంటే ఎస్. బాడీ లైట్ వెయిట్. ఎందుకంటే అర్థమైతుంది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, మనం ఏం తప్పు ఇప్పుడు చేస్తున్నాం. మీరన్నట్టు ఆ, 2 ఎగ్జాంపుల్స్ బాగా అర్థమైంది. ఒకటి జిరాక్స్, ఒకటి ఏటీఎం. ఆ, మనం ఏ కంప్యూటర్లో పేపర్ పెట్టి మనం ప్రింట్ ప్రింట్ చేస్తే తీసుకున్నట్టు. అదే వస్తుంది. ఏ ఎస్. ఏటీఎం లో డబ్బులు ఉంటేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. మనం రావు ఎన్ని టైప్ చేస్తే అన్ని డబ్బులు బయటకు వస్తాయి. కదా. ఇది గుడ్ ఎగ్జాంపుల్. అంటే సింపుల్ గా అర్థం చేసుకోండి. ఐ ఎస్. అండర్స్టూడ్ దీస్ థింగ్స్ సార్. గ్రేట్. చాలా సంతోషం. సార్. ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనం సెల్ఫ్ స్టడీ చేద్దాం. అటెన్షన్ ఎస్ సార్. పెట్టుకుంటూ నేను దినమంతా ఏ మైండ్ సెట్తో, ఏ విధమైనటువంటి ఫీలింగ్స్తో నిండి ఉన్నాను. సంతోషంతో ఎస్ సార్. ఉంటున్నానా, లేక దుఃఖంతో, బాధతో, ఒత్తిడితో ఉంటున్నానా, లోపల మన ఇంటర్నల్గా మనం ఏం అనుభవం చేస్తున్నాము అనేటువంటి దానిపైన మనం ధ్యాస పెడుతూ, అటెన్షన్ పెడుతూ, ఈ ఎస్ రోజు సార్. చదువుకున్నవి ఏవైతే ఉన్నాయో, మనం విన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిపీట్ చేసుకుంటూ దినమంతా అటెన్షన్ పెట్టుకుందాం. ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు కాసేపు 15 నిమిషాలు, అర్ధగంట అయినా కనీసం మీతో మీరు కూర్చొని, రెండవ స్టెప్ ఒకటేంటిది జ్ఞానం, తర్వాత ధ్యానం. ధ్యానం. జ్ఞానం పొందుతున్నాం. ఆ జ్ఞానము లోపల ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామా లేదా అనేటువంటిది ధ్యానం, అవేర్నెస్ తీసుకురావాలి. దానికోసం ఎస్. దానికోసం మీరు బిజీగా ఉన్నా పర్వాలేదు. కాకపోతే మధ్య మధ్యలో ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు కూర్చొని కాసేపు మీ లోపల మీరు ప్రవేశించి, నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను, ఎలా ఫీల్ చేస్తున్నాను అనేటువంటిది మీరు మీరు చెక్ చేసుకోవాలి. ధ్యానం ఎస్ సార్. ఉంటేనే మీ జ్ఞానము మీ జీవితంలోకి వస్తుంది. లేదంటే రాదు. కేవలం ధ్యానం అంటే ఏదో నామస్మరణ చేయడమో, లేక ఇంకా ఏదో మెడిటేషన్ చేయడమో, అవన్నీ చాలా మంచి విషయాలే. మంచి కాకపోతే విషయాలు. మొట్టమొదటి విషయం అవేర్నెస్. నేను ఎలా అవేర్నెస్. ఉన్నాను అనేటువంటిది అవేర్నెస్ తీసుకురావాలి. సో కరెక్ట్. ఈరోజు చాలా ఇంపార్టెంట్. మనం అందరం కూడా సమయం తీసుకొని ఈ యొక్క వర్క్షాప్ అటెండ్ చేయడానికి వచ్చాం కాబట్టి మీ విలువైన సమయానికి మరియు మీ యొక్క ఈ పార్టిసిపేషన్ కోసం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్క నిమిషం సేపు మనం ప్రే చేసి ఈ సెషన్ పూర్తి చేద్దాం. ఎక్కడైతే మీరు కూర్చున్నారో అక్కడ బ్యాక్ స్ట్రైట్ పెట్టి కూర్చోండి. కేవలం ఒకే నిమిషం కోసం మనం ప్రే చేసి పూర్తి చేద్దాం. లోతైన శ్వాస తీసుకొని వదిలిపెట్టండి. ఎప్పుడైతే శ్వాస వదిలిపెడతారో అప్పుడు మీ శరీరంలో, మీ మనసులో ఉన్నటువంటి ఎటువంటి స్టోర్ అయి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంది అదంతా కూడా శ్వాసలతో బయటకు వెళ్తున్నట్టుగా ఫీల్ చేయండి. మరి ఎప్పుడైతే శ్వాస తీసుకుంటున్నారో ఈ సృష్టిలో ఉన్నటువంటి దైవీయ శక్తి, ప్రాణశక్తి ఏదైతే ఉందో దాన్ని మీరు నింపుకుంటున్నట్టుగా, మీరు నిండుగా సంతోషం, ఆనందం, ప్రేమతో నిండిపోతున్నట్టుగా ఫీల్ చేయండి. మీ హృదయ స్థానంలో ఏ విధంగానైతే హనుమంతుని హృదయంలో రాముణ్ణి అనుభవం చేస్తాడో, ఎల్లప్పుడూ హనుమంతుని హృదయంలో రాముడు నివసిస్తూ ఉంటాడు, అదేవిధంగా మీ హృదయంలో మీరు విశ్వసించేటువంటి ఎవరైనా సరే ఆ దేవుని యొక్క, ఆ భగవంతుని యొక్క ప్రతిరూపాన్ని మీ హృదయంలో అనుభవం చేయండి.
హృదయంతో పాటు మీ ఎదుటే సాక్షాత్తు భగవంతుడు ఉన్నట్టుగా అనుభవం చేసి నెమ్మదిగా రెండు చేతుల్ని పైకెత్తి నమస్కరించండి. ఆ భగవంతుని యొక్క రెండు చేతులు మీ శిరస్సు పైన ఉన్నట్లు అనుభవం చేస్తూ మీరు పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతున్నట్లుగా అనుభవం చేయండి. దివ్య జ్ఞానంతో నిండిపోతున్నట్టుగా అనుభవం చేయండి. మనస్ఫూర్తిగా భగవంతునికి ధన్యవాదాలు చెప్పండి. దేవుని యొక్క ఈ దివ్య జ్ఞానము మరియు శక్తి మార్గదర్శకత్వం కోసం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సృష్టిలో ఉన్న వారందరి కోసం ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి దివ్య జ్ఞానం పొంది అందరూ నిజమైన సుఖము, శాంతి, ఆనందాన్ని పొందాలి. తమ తమ దుఃఖాల నుండి, కష్టాల నుండి బయటకు వచ్చి సత్యం అర్థం చేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. రెండు చేతుల్ని చక్కగా రబ్ చేయండి. కనుల పైన, నుదుటి పైన అద్దండి. సో అందరికీ మళ్ళీ ఇంకొకసారి చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజంతా కూడా మీరందరూ ఆనందంగా ఉండాలి. ఆనందం అనే ప్రకాశాన్ని 10 మందికి పంచుతూ ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే.